చికెన్ ఫ్రై బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని 1 kg వరకు శుభ్రంగా కడిపెట్టిన చికెన్ వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్పైసెస్ అన్ని వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని అంతా బాగా వేయించుకున్న తర్వాత 1/2 kg రైస్ కి 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ లోపు చికెన్ వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకొని అన్నం బాగా ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ లోపు చికెన్ లో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు కసూరి మెతి కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బగారా రైస్ రెడీ.